నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. మన హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37th హైదరాబాద్ బుక్ ఫెయిర్ నడుస్తుంది. ఈ బుక్ ఫెయిర్ ఈ నెల 19న స్టార్ట్ అయ్యి 29వ తారీఖు వరకు ఉంటుంది. లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఎంతమంది రైటర్స్ ఉన్నారు, ఏమేమి బుక్స్ ఉన్నాయి, ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేసి చూద్దాం రండి. ఏ స్టోరీ సిస్టమ్? అప్పు ప్రపంచం ఇష్టం. అప్పు ప్రపంచం అప్పు ప్రపంచం. ఆ స్టోరీ దేని గురించి? ఇంకా చదవాలే తీసుకున్నా. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. 6th క్లాస్ చదువుతున్నావు. తీసుకున్నావు మరి? బుక్ దొరికిందా? ఇంకా తీసుకోవాలే, చూస్తున్నా. ప్రతి ఇయర్ వస్తుంటాము. జనరల్గా ఫస్ట్ డే నేను వస్తాను, తర్వాత సండే కానీ వీకెండ్స్ పిల్లలు తీసుకొని వస్తుంటాను. ఎక్కువ ఏ స్టోరీస్ ఇష్టపడతారు? అంటే నాకు తెలుగు సాహిత్యం చాలా ఇష్టము. సో నా ఇంగ్లీష్లో వస్తే మాత్రం క్రైమ్ నావెల్స్, ఫిక్షన్స్ చాలా ఇష్టం. మా వైఫ్కి మాత్రం రొమాంటిక్ లవ్ స్టోరీస్, కొంచెం థియరీ సింపథెటిక్ లవ్ స్టోరీస్ అంటే తనకి ఇష్టం. ఇక మా బాబు అన్ని కామిక్స్ కావాలి వాడికి యాక్టివిటీ బుక్స్ ఎక్కువ కొంటుంటాడు. సో ఎవ్రీ ఇయర్ ఇంక ఇది రిచువల్ లాగా, ప్రతి పండగలాగా ఎవ్రీ ఇయర్ రావాలి, ఎన్నో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి. 100%. అండ్ ఇయర్ టు ఇయర్ బుక్స్ పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఫిక్షన్, హిస్టారిక్స్, స్పేస్. రెగ్యులర్ గా చదువుతుంటావా నువ్వు? ఎవ్రీ ఇయర్ వస్తావా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్. ఏ క్లాస్? 5th. మీరు ఏ బుక్స్ తీసుకున్నారు? తెలుగు టు ఇంగ్లీష్ స్టోరీస్ చదువుతుంటారా మీరు? స్టోరీస్ కాదు, పిల్లలకి ఏంటంటే ఇంగ్లీష్ కొన్ని దొరకవు కదా, ఇంగ్లీష్ తెలుగు టు ఇంగ్లీష్ దొరకదు. మామూలుగా ఇంగ్లీష్ టు తెలుగు దొరుకుతాయి, కానీ ఇప్పుడు పిల్లలకి తెలుగు పదం కూడా ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. దానికోసం తెలుగు పదం ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది. అందువల్ల తెలుగే వాళ్ళకి కష్టంగా ఉంది ఇంగ్లీష్ కన్నా. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బుక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసా, ఇప్పుడు పిల్లలకు కావాల్సిందేంటి స్టోరీస్, పెద్దలకు కావాల్సిందేంటి నవలలు, రచయితలే ఉన్నాయి. సో ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చూస్తాం చిన్న వయసులోనే వాళ్ళకి స్వెట్స్ పడిపోవడం ఎందుకు పడుతున్నాయంటే వాళ్ళ ఆన్ స్క్రీన్కి ఎక్కువ బానిసలు అయిపోవడం ఇట్లా జరుగుతుంది. సో ఇటువంటి బుక్ ఫెయిర్ ద్వారా అయినా సరే వాళ్ళకి మన ఇంట్రెస్ట్ ఉండి ఒక 1 or 2 బుక్స్ మనం తీసుకున్నా దానికి చదవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఆల్మోస్ట్ ఒక బుక్ చదవడం వాళ్ళు స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ అలా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఇటువంటి బుక్ ఫెయిర్స్ అనేవి చాలా యూజ్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే బుక్ ఫెయిర్ అంటే చాలా ఫస్ట్ హ్యాండ్ ఉంటాయి. సో దీంట్లో సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మడము, పాత ఉండడము, వేరొకరికి యూజ్ లేకపోతే వాళ్ళు 70% డిస్కౌంట్, 80% డిస్కౌంట్. ఏంటంటే ఈ ఫెయిర్ ద్వారా ఎవరైతే బుక్స్ అఫోర్డ్ చేయలేని కొద్దిగా బిలో మిడిల్ క్లాస్ ఉంటారో సో వాళ్ళకి ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ దొరకలేదంటే ఏమీ లేదు, ఆల్మోస్ట్ 500+ స్టాల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఈ 500+ స్టాల్స్లో అట్లీస్ట్ ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా మనకి యూజ్ అయ్యే బుక్ ఎక్కడో దగ్గర ఉంటుంది అనమాట. ఇది సనాతన్ సంస్థ ఆర్గనైజేషన్ అండి. సనాతన్ సంస్థ తరపున మేము ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసాం ఈ బుక్ ఫెయిర్లో. ఇక్కడ మీకు అన్నీ కూడా ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ఇంకా గ్రంథాలు, పుస్తకాలు దొరుకుతాయి. ఆధ్యాత్మిక ప్రచారానికి సాధన, ఆనందంగా ఉండాలి అంటే ఏ సాధన చేయాలి అని తెలియజేసే గ్రంథాలు ఉన్నాయి. సచ్చిదానంద పరబ్రహ్మ డాక్టర్ జయంత్ ఆఠవలే గారు గురువులు, వారి మార్గదర్శనంలో ధర్మాచరణ గురించి గ్రంథాలు ఉన్నాయి. అంతేకాకుండా నిస్వార్థంగా మేము కొన్ని సాత్వికమైన ఉత్పాదనలు తయారు చేసాం. వీటిల్లో శుద్ధమైన కర్పూరము, కుంకుమ, అగరబత్తులు, చందనము, ఇలాంటి రకరకాల ప్రోడక్ట్స్. ఎలా అంటే ఇప్పుడు కెమికల్ మిక్స్ ఉన్న అన్ని ఇప్పుడు సమాజంలో వేటిల్లో కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ ఉండవు. ప్రతిదీ కూడా వాడడం వల్ల ఒక వ్యక్తికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, సాత్వికత వస్తుంది. అందుకోసం తయారై ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. మా స్టాల్ నెంబర్ 195, 196 అండి. సనాతన సంస్థ స్టాల్ ఇది. హైదరాబాద్ బుక్ ఫెయిర్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ స్టాల్ ఉంటుంది. ఏ స్టోరీస్ ఉన్నాయి, ఎన్ని నవల్స్ ఉన్నాయి? అంటే జన విజ్ఞాన వేదిక అనేది మేడం, ఇది ఒక సైన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనమాట. ఈ జన విజ్ఞాన వేదిక చేసేది ఏంటంటే సమాజంలోని స్టూడెంట్స్కి ఒక సైంటిఫిక్ టెంపర్ని ఎలా పెంచాలనే దాని మీద మేము 36 ఇయర్స్ నుంచి కూడా మేము దీని మీద వర్క్ చేస్తున్నాం. మీరు స్టాల్లో చూసుకుంటే కనుక ఈ సైంటిఫిక్ టెంపర్ అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి, అంటే ఇది చేస్తే ఏదైనా జరుగుతుందా, ఏదో జరగదో ఏంటనే దాని మీద, అలాంటి వాటి మీద సైంటిఫిక్ టెంపర్గా అంటే
ఇప్పుడు సమాజంలో ఎటువంటి ఒక సైన్స్ ఎలా ఉంది, దాన్ని ఎలా వాడుకుంటున్నారు, దాన్ని ఎలా బిహేవియర్ చేస్తున్నారు, దానికి సంబంధించిన వాటితో పాటు మీరు చూసుకుంటే కనుక సైన్స్తో పాటు సైంటిఫిక్ టెంపర్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నవల్స్ అండ్ బుక్స్తో పాటు అంటే ఇప్పుడు మీకు బుల్లెట్ ట్రైన్స్ అంటారు ఆ బుల్లెట్ ట్రైన్ ఎలా వర్క్ అవుతుంది, తర్వాత విద్యుత్ ఎలా ఉపయోగపడుతుంది, సముద్రాల్లో ఈరోజు మనం చూస్తే భూకంపాలు వచ్చాయి చాలా దిక్కులో, నిన్న ఈరోజు భూకంపాలు కూడా వచ్చాయి, ఆ భూకంపాలు ఎలా వస్తున్నాయి వాటికి సంబంధించినవి. దాంతోపాటు అంటే ఆ రోదశలో ఇప్పుడు మనం ఇస్రో చేపట్టబోయే ప్రయోగాలు ఎలా చేపడతారు, వాటి యొక్క ఫెసిలిటీస్ ఏమున్నాయి అవి. దాంతోపాటు ఇప్పుడు మన చూసుకుంటే కనుక చెకుముకి అని ఉంటుంది మాకు ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే మేము చెకుముకి టాలెంట్ టెస్ట్ అని పెడతాం. దాదాపు రాష్ట్రంలో 8 లక్షల మంది విద్యార్థులు ఈ సంవత్సరం కూడా దాన్ని రాశారు. దానికి స్కూల్ లెవెల్, మండల లెవెల్, జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ వరకు ఉంటుంది. దానికి సంబంధించి చెకుముకి ఒక మ్యాగజైన్ ఒకటి ఉంటుంది. ఆ చెకుముకి మ్యాగజైన్ కూడా ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి ప్రతి ఇయర్ కూడా వస్తుందన్నమాట సబ్జెక్షన్ చేయడం వల్ల. ఆ చెకుముకిలో ఏంటంటే ప్రతి నెల ఏమేమి కొత్త ఆవిష్కరణలు వచ్చాయి, కొత్త ఇన్నోవేషన్స్ ఎలా ప్రపంచంలోకి రాబోతున్నాయి, దాని నుంచి మనం ఎలా మారుతున్నాం, దాని మీద పూర్తిగా సైంటిఫిక్ అడ్వైజ్ అంటే సైంటిఫిక్ టెంపర్ని ఈ సమాజంలో పాటు విద్యార్థులకి ప్రజలకి అందించాలనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. దాని నుంచి మేము 30 years నుంచి మేము వర్క్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ ఇయర్ మాకు యాడింగ్ ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి కూడా కొన్ని బుక్స్ తీసుకొచ్చి అంటే ఇక్కడ జరుగుతున్న వాటితో పాటు రీసెంట్గా మేము నిన్న నైట్ ఒక బుక్ కూడా రిలీజ్ చేసాం. జీవ నవతారం అని ప్రొఫెసర్ కట్టా సత్యప్రసాద్ గారు రాసిన బుక్ కూడా అంటే డార్విన్ సిద్ధాంతం మీద వీటి మీద టోటల్గా ప్రజలందరికీ కూడా సైంటిఫిక్ టెంపర్ తీసుకురావాలని దాని మీదే మెయిన్గా మేము ఫోకస్ చేస్తాం. దాంట్లో మాతో పాటు కొలాబరేషన్ అయ్యే పబ్లికేషన్స్ సైంటిఫిక్ టెంపర్తో పాటు కొన్ని సాహిత్యానికి సంబంధించిన పబ్లికేషన్స్ కూడా ఈ స్టాల్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. నవ్వించే కార్టూన్ పుస్తకాలు, ఓన్లీ కార్టూన్ పుస్తకాలే మీరందరు ఫ్రెండ్స్ కలిసి పెట్టారనేసి ఒకసారి చెప్పారు. మొట్టమొదటిసారిగా అమ్మ మేము అందరం ఆర్టిస్టులు అందరం కలిసి నెక్లెస్ రోడ్లో బుక్ ఫేర్ పెట్టినప్పుడు ఆ బుక్స్ కోసం వెళ్ళాం. ఆ వెళ్ళినప్పుడు కార్టూన్ బుక్స్ కోసం వెతికితే ఎక్కడా దొరకలేదు. ఒక్క నవోదయలో మాత్రం బాపు గారి కార్టూన్ పుస్తకం దొరికింది. అప్పుడు మా అందరికి అనిపించింది, మేము 5 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. నేను, సరస గారు, రామకృష్ణ గారు, కామేష్ గారు వీళ్ళందరం కలిసి వెళ్ళినప్పుడు, లాభాక్షి గారు వీళ్ళంతా వెళ్ళినప్పుడు అది దొరకలేదు. ఆ రోజు నా ఐడియా వచ్చింది ఏమనంటే మేము అసలు మనం కార్టూన్ స్టాల్ ఎందుకు పెట్టకూడదు మన పుస్తకాలతో అని చెప్పేసి మా పబ్లికేషన్స్తో మేము స్టాల్ పెట్టడం జరుగుతుంది. 2018లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం. దానివల్ల పబ్లిక్ నుంచి కూడా చాలా రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే కార్టూన్ బుక్స్ అన్నీ కూడా ఒక్క చోటే దొరుకుతాయి కాబట్టి ఇంకా వేరే చోట ఎక్కడ దొరకవు కదా. మేము అంటే మా ప్రొఫెషన్స్, మా బిజినెస్లు, నేను ఆమె సీనియర్ అడ్వకేట్ అమ్మ, హైకోర్టులో ఆమె సీనియర్ అడ్వకేట్. బట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కాకపోతే ఫర్ ప్రమోషన్ ఆఫ్ కార్టూన్ పర్పస్ మీద ఇక్కడ కూర్చున్నాం, నాట్ ఫర్ పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అండ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా బాగుంది. అదే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒక చోట కార్టూన్ బుక్స్ దొరుకుతున్నాయంటే చాలా ఆనందంగా తీసుకుంటున్నారు. చదివినా కూడా ఇదొకటి ఎంటర్టైన్మెంట్ లా ఉంటే మైండ్ చాలా రిలీఫ్ గా ఉంటుంది. సో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది ఒక్క పుస్తకం తీసుకెళ్తే చాలు. అవునమ్మా, ఆ ఉద్దేశంతోనే. ఎందుకంటే కథలు చదవలేని వాళ్ళు ఉన్న ఒక కార్టూన్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. అలా కాకుండా మేము ఇక్కడ ఉన్న 10 మంది కార్టూనిస్టులే కాకుండా ఒక 20 మంది కార్టూనిస్టుల పుస్తకాలు, అంటే ఫేమస్ కార్టూనిస్టుల పుస్తకాలు, రామకృష్ణ గారు కానివ్వండి, సీనియర్ కార్టూనిస్టులు అందరివి కూడా, రాయత పంటర్ గారు కానివ్వండి, కృష్ణ కానివ్వండి, గాంధీ గారు కానివ్వండి, బాచి, లేపాక్షి, సరస్సి, ఎవ్రీథింగ్ అందరి పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. దాంతోపాటుగా బాపు గారి పుస్తకాలు ప్లస్ బుడుగు మన మొలపూడి వెంకటరమణ గారు రాసిన బుడుగు పుస్తకాలు కూడా మేము సేల్కి పెట్టాము. మా స్టాల్ నెంబర్ వచ్చేసి 221. పుస్తకాలతో పాటు కూడా మా ఆటోగ్రాఫ్తో సహా పుస్తకాలు మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వచ్చి వాళ్ళు ఆటోగ్రాఫ్ ఇచ్చి మరీ చేస్తున్నాం. అందరు కార్టూనిస్టులు అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా కవర్ అయ్యారు. అందరూ కూడా కార్టూనిస్టులు ఇక్కడ ఉన్నారు. చిన్నప్పటి నుంచి చదువుతుంటాను. నాకు డాక్టర్ కేశవరెడ్డి రైటింగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ రీసెంట్గా రైటింగ్స్ కూడా బాగున్నాయి. మనకి అన్వేషణ అని ఒక నావెల్, అది చాలా ఇష్టం. ఫిక్షన్ తీసుకుంటానండి, ఫిక్షన్ ప్రిఫర్ చేస్తాను. రామ్ కామ్ కూడా మోస్ట్లీ పాపులర్ అయిన బుక్స్ కాకుండా అంటే ఆ పాపులర్ అవబోతున్న బుక్స్ ఇంకా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అనేది తెలుస్తాయి, ఒక 2-3 లైన్స్ అలా చదివినప్పుడు ఈజీలీ అర్థమవుతుంది. సో మోస్ట్లీ తెలుగు లిటరేచర్లో ఎక్కువ ఫోకస్ చేసేవి. దాని తర్వాతనే ఇంగ్లీష్కి అట్లా వెళ్ళడం. బుక్ ఫేర్కి ఫస్ట్ టైం రావడం ఎంత? లాస్ట్ ఇయర్ వచ్చాను. సో అది ఇన్స్పైర్ చేసుకుని ఇయర్ వచ్చినట్టు. లాస్ట్ ఇయర్ ర్యాండమ్గా తీసుకున్నాం ఫ్రెండ్స్ గురించి. సో అవి చదివి నాకు చాలా బాగా నచ్చింది. సో ఈసారి ఇంకా ఎక్కువ అయింది బుక్ ఏమంటారు షాపింగ్ చాలా చేశాను. అవును,
కొత్త కలెక్షన్ వచ్చాయి, కొత్త రైటర్స్ వచ్చారు, చాలా బాగున్నాయి రైటింగ్స్ కూడా. తెలుగు చదువుతూ ఉంటాను. ఎక్కువ ఫిక్షనల్ అండ్ నాన్ ఫిక్షనల్ స్టోరీస్, కడలి కానీ, లేకపోతే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మన మధురాంతక నరేంద్ర కానీ, అంటరాని వసంతం, ఇట్లా అలాంటి చాలా బుక్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు కూడా వచ్చాను, ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము. ఈసారి మళ్ళీ కొన్ని బుక్స్ బై చేసుకోవడం జరిగింది అనమాట. ఈ మధ్య నేను చదివింది అయితే అంటరాని వసంతం అండ్ కాలాతీత వ్యక్తులు. ఈ 2 పుస్తకాలు చాలా బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ రైటర్స్ కూడా ఉండడం జరిగింది కదా, సో వాళ్ళతో కూడా మీట్ అయ్యి వాళ్ళ సిగ్నేచర్స్, ఇప్పుడు ఈ స్టాల్లో వాళ్ళు కూడా మాకు ఏ బుక్స్ బాగుంటాయని తెలియని వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో అలా కూడా ఈజీ అవుతుంది వచ్చిన వాళ్ళు కూడా, ప్రేక్షకులకి, సందర్శకులకు కూడా. వస్తుంటారా? ఇది మేబీ 5th టైం. ఓకే, 5th టైం ఎవ్రీ ఇయర్ నుంచి. సో ఈ గన్ షాట్ క్యూ అనేది ఎస్పెషల్లీ మన తెలంగాణ 10వ తరగతి చదివే విద్యార్థుల కోసం స్పెషల్గా మనం ఈ ఎడిషన్ తీసుకురావడం జరిగింది. సో మనకి ఎన్నో బుక్స్ ఉండొచ్చు. సో లాస్ట్ మినిట్లో ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి అన్ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వేటికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, సో అనేది చాలామంది స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఒక కన్ఫ్యూషన్ క్వశ్చన్ అనమాట. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉన్నటువంటి ప్రతి డౌట్స్ని క్లారిఫై చేసే విధంగా మనం ఏం చేస్తాము అంటే గత 10 years స్టేట్ బోర్డ్ పేపర్స్ని అనాలిసిస్ చేసి, సో వాటినన్నిటిని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ సార్లు క్వశ్చన్ రిపీట్ అవుతుంది, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకు ఎస్పెషల్లీ ఏంటంటే మనం గత 10 పేపర్స్ కానీ చూసామంటే లాస్ట్ ఇయర్ అడిగిన క్వశ్చన్స్ ఈ ఇయర్ అడగడం లేదు, రిపీట్ అవ్వట్లేదు. బట్ కాన్సెప్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా అడుగుతున్నారు. సో మరి అలాంటి డిఫికల్ట్గా అడిగినప్పుడు ఒక్కసారి స్టూడెంట్ ఏమవుతారంటే ఎగ్జామినేషన్లో టెన్షన్కి లోన్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి అలాంటి టెన్షన్స్ని స్టూడెంట్స్ ఫేస్ చేయకూడదు అనుకుంటే సో ఖచ్చితంగా ఈ గన్ షాట్ క్యూ అనేది ఫాలో అవ్వాలి. ఈ గన్ షాట్ క్యూ వల్ల ఉపయోగం ఏంటి అంటే సో మనకు 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళి టెన్షన్ పడి ఈవెన్ 90% స్కోర్ వచ్చే స్టూడెంట్ కూడా 70%, 60%కి మార్క్స్ రావడం జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితి రాకుండా సో ఒక 60%, 70% వచ్చే స్టూడెంట్ కూడా సో 80%, 90% ఆఫ్ ద మార్క్స్ రావాలనుకుంటే ఖచ్చితంగా గన్ షాట్ క్యూ అనేది ఫాలో అవ్వాలి. ఈ గన్ షాట్ క్యూలో మేం చేస్తాము అంటే ప్రతి సబ్జెక్ట్ వైజ్ అనేది మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 7 సబ్జెక్ట్స్కి 7 బుక్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ బుక్లో మనం ఏం చేస్తాము అంటే చాప్టర్ వైజు సో మార్క్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అంటే మనకు ఏదైతే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా క్వశ్చన్స్ ట్విస్ట్ చేస్తున్నారు, ఆ ట్విస్ట్ చేసిన క్వశ్చన్స్ మనం ఎలా ఆన్సర్స్ చేయాలి, సో వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. స్టాల్ నెంబర్ 253. సో ఈవేళకి 7 బుక్స్ ఉంటాయి మా, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్. సో ఇవి మెయిన్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ లాంగ్వేజెస్కి వస్తే తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది, హిందీ సెకండ్ లాంగ్వేజ్ ఉంది, నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంది. సో మొత్తం 7 బుక్స్ అనేది మేము రిలీజ్ చేయడం జరిగింది. ఈ 7 బుక్స్ స్ట్రిక్ట్లీ మన తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకి 100కి 200% ఉపయోగపడేలాగా మేము డిజైన్ చేయడం జరిగింది. సో కంపేర్ టు అదర్ పబ్లికేషన్స్ సో మెనీ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక QR కోడ్ ఇస్తాము. ఆ QR కోడ్ కానీ స్కాన్ చేస్తే వాళ్ళకి 7 సబ్జెక్ట్స్ ఈచ్ 1 చాప్టర్ అనేది వాళ్ళకి ఫ్రీగా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. 10th ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయో మీరు క్యాల్కులేట్ చేసి అంటే అనాలిసిస్ చేసి మేము ఏం చేసాము అంటే వాటిని బుక్స్ రూపంలో తీసుకురావడం జరిగింది. సో వాళ్ళు ఈ బుక్స్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే సో ప్రీవియస్ గత 10 years ఎగ్జామినేషన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ అడగచ్చు అనేది ముందుగానే వీళ్ళకి గెస్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఈజీ అవుతుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మనం మోడల్ పేపర్స్కి చూసాము అంటే మేము ఇందులో మోడల్ పేపర్స్ కూడా లేటెస్ట్ పేపర్స్ని ఇంక్లూడ్ చేసాం. 23 June, 23 April, 24 పేపర్స్ని కూడా ఇంక్లూడ్ చేసాం. అటు లేటెస్ట్ పేపర్స్ని ఇంక్లూడ్ చేస్తూ వాటిని చాప్టర్ వైజు అండ్ మార్క్స్ వైజ్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే ప్రైస్ విషయంలోకి వస్తే చాలా బెస్ట్ ప్రైస్ అనేది మనం ఇస్తున్నాం. అంటే కంపేర్ టు అదర్ పబ్లికేషన్స్ లో ప్రైస్కే ఇస్తున్నాం అండ్ మోర్ డిస్కౌంట్ కూడా అవైలబిలిటీ ఉంది. మేము మొత్తం టోటల్ 5 కలిసి ఈ సిరాసిసా సంకలనం వేసాం. సకాక్షి పబ్లికేషన్స్ అని కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేసాం. మేము కొత్తగా వస్తున్న రచయితలు సంకలనాలే కాకుండా ఇంకా నవలలు, రకరకాల సాహిత్యాన్ని మళ్ళీ తిరిగి పరిచయం చేయాలని ఓ చిన్న కోరుకుంది. ప్రతి సంవత్సరం మేము రీడర్స్గా వచ్చేవాళ్ళం, ఈ బుక్స్ గ్యాదర్ చేసుకొని కొనుక్కుని వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పబ్లిషింగ్ హౌస్గా రావడం, అలాగే ఎల్ఎంఈ కానీ, ఝాన్సీ పబ్లిషర్స్ కానీ, ఈ రేగోచ్చులు వాళ్ళు కానీ చాలా కొత్త తరహా పుస్తకాలను తీసుకొచ్చారు ఈ సంవత్సరం. ఇట్స్ వెరీ హ్యాపీ టు బీ హియర్.
ఈ సిరాసీసా అనేది యాక్చువల్గా 2 సంకలనాలుగా మేము తీసుకొస్తున్నాం. ఒకటి వచ్చేసి కవితా సంకలనం. ఇందులో 5 కొత్త రచయితలు రాసిన కవితలు ఉన్నాయి. రకరకాల కవితలు దొరుకుతాయి. అవి ఇవి అన్నీ అన్నట్టుగా ఉందన్నమాట. సో అలాగే నెక్స్ట్ది వచ్చేసి రేపు తీసుకొస్తున్నారు బుక్ని. అది కథా విన్యాసంలో అరౌండ్ ఒక 10-12 రకాల స్టోరీస్ ఉన్నాయి. కొత్త రకాల స్టోరీస్ రాసుకొని వచ్చారు. అలాగే గోదావరి అబ్బాయి ఉన్నారు, రావూరి రాంప్రసాద్ అని, ఆయన పల్లెటూరి కథలు రాశారు, చాలా బాగుంటాయి. అలాగే సూర్యతేజ అని ఒక ఆయన ఉన్నారు. రేపు కథా విన్యాసం రిలీజ్. ఇవాళ మొన్న మేము కవితా వేషం పెట్టాం. అండ్ మీ స్టాల్ నెంబర్ చెప్పండి ఒకసారి. 287 స్టాల్ నెంబర్ మాది. ఝాన్సీ పబ్లికేషన్స్ వాళ్ళతో కలిపి మేము చేస్తున్నాం. హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రతిసారి ఎవరో ఒకళ్ళ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళేవాళ్ళం కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతుంటే ఈ రైటర్ సిగ్నేచర్ చేసేటప్పుడు ఫస్ట్ చేతిలోనికి మాకు అందరికి. కానీ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ ఫీలింగ్. అంటే బయట అక్కడక్కడ సోషల్ మీడియాలో వాటిలో రాస్తున్నప్పుడు వచ్చిన ప్రశంసలకి సరే ఇంకా పుస్తకీకరణం చేద్దాం అన్నీ చేసి ప్రతుల్ని అమ్ముదాం అనే కాన్సెప్ట్ కన్నా ఇంకా రాసే అలవాటు కొత్తగా ఉన్నవాళ్ళు, రాసిన వాళ్ళని ఇంకా ఆకర్షించి కొత్తగా రాసే వాళ్ళని ఇంకా ప్రోత్సహించడానికి రాయడం జరిగింది. ఆ విధంగానే శకాక్షి ప్రచురణ సంస్థ అనే సంస్థను కూడా పెట్టి ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న బుక్ ఫెయిర్లో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో మన స్టాల్ నెంబర్ వచ్చి 287. అండ్ మనతో పాటు ఇక్కడ ఝాన్సీ పబ్లికేషన్ వాళ్ళు ఉన్నారు, ఎలమీ పబ్లికేషన్స్ వాళ్ళు ఉన్నారు, అండ్ రేగి అచ్చుల పబ్లికేషన్ కూడా ఉన్నారు. వాళ్ళవి కూడా మంచిగా చాలా కొత్త యువ రచయితలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవ్రీబడి రోట్ సో మెనీ స్టోరీస్. అండ్ నవలలు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అందరూ యువ రచయితలు అనమాట. సో యా, నైస్ టు సీ ఆల్ ఆఫ్ దెమ్. ఎర్రమల్లెలు, రోజా రాణి, దాసరి ఎట్లా స్టార్ట్ అయింది రైటింగ్స్ మీకు? జనరల్గా మల్లెలు అంటే మనకు తెల్లగానే తెలుసు కదా, కానీ ఇవి ఎర్రమల్లెలు. జనరల్గా ఇప్పుడు ఒక ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళు ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఓన్లీ మల్లెలు మాత్రమే ఉంటాయి కదా. అంటే వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది మల్లెలకు మాత్రమే తెలుస్తుంది. అంటే అది ఏదైనా సరే, హ్యాపీయా సాడా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రైవేట్ స్పేస్లో ఉన్న మల్లెలు అనేవి ఎందుకు ఎర్రగా మారాయి, అదే నవల అనమాట. ఇంతకుముందు ఇది ఫస్ట్ బుక్ లేదంటే ఇంతకుముందు ఏమైనా రాసారా? ఇదే నా ఫస్ట్ నవల. నేను డ్రామాస్ రాస్తుంటాను, పోయిటరీ రాస్తుంటాను, ఆల్ ఇండియా రేడియోకి డ్రామాస్ రాస్తుంటాను నేను. అండ్ ఇప్పుడు కొత్తగా నేను మూవీస్లో కూడా ట్రై చేస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది బుక్ లాంచ్ అయింది? నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచిగా ఉంది, రెస్పాన్స్ అనేది బాగుంది. అండ్ ఈ టైంలో బుక్ ఫెయిర్లో రిలీజ్ కావడం అనేది అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. రీడర్కి అండ్ రైటర్కి ఒక బ్రిడ్జ్ లాగా ఈ బుక్ ఫెయిర్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టైంలో రిలీజ్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు జనరల్గా ఈ టైటిల్తోనే మీరు వెళ్ళిపోవచ్చు. జనరల్గా మల్లెలు అంటే తెల్లగానే ఉంటాయి, ఎందుకు ఎర్రగా మారాయి, ఇదే అనమాట కాన్సెప్ట్. మీరు ఖచ్చితంగా చదవండి, మీకు నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. అందరూ చదవాల్సిన పుస్తకం ఇది. ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది? ప్రస్తుతానికైతే హైదరాబాద్ బుక్ ఫెయిర్లో 287 స్టాల్ వద్ద ఉంది. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. ఎర్రమల్లెలు అని సెర్చ్ చేస్తే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. లాస్ట్ బుక్ ఫెయిర్ తర్వాత స్టార్ట్ చేశాను. బుక్లో ఏముంటుంది అంటే ఇద్దరు ఆన్లైన్లో కలుస్తారు, అమ్మాయి అండ్ అబ్బాయి. తర్వాత వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అలా రాశాను. అంటే నార్మల్ లవ్ స్టోరీస్ లాగా బాగా క్లిషీ కంటెంట్ కాకుండా జస్ట్ వాళ్ళ మధ్య కాన్వర్జేషన్స్, నవలనే చిన్న చిన్న చాప్టర్స్ లాగా డివైడ్ చేసి అలా రాశాను అనమాట. ఇది ఫస్ట్ బుక్ లేదంటే ఇంతకుముందు? అలా కాదు, బుక్ ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్ పేస్డ్గా చదవచ్చు. అంటే ఇలా కాఫీ కోసం కూర్చుంటే కాఫీ చదివేలోపు అయిపోతుంది అని చెప్పొచ్చు. ఫాస్ట్ పేస్డ్గా అయిపోతుంది. అండ్ చిన్న రామ్ కామ్ చూసినట్టు లేదా చిన్న వెబ్ సిరీస్ చూసినట్టు ఉంటుంది. సో కాన్వర్జేషన్స్ ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద తెలుగు పదాలు కాకుండా బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఎవరైనా మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది, మీరు ఇలా మాట్లాడుకుంటాం కలిసినప్పుడు అలాగే ఉంటుంది. అంతకుమించి ఒక్క ఎక్స్ట్రా పదం కూడా ఉండదు ఇందులో. ఎవరైనా బిగినర్స్ ఇప్పుడిప్పుడే చదువుతున్నారంటే తప్పకుండా ఈ బుక్ సజెస్ట్ చేయొచ్చు. మీ ఇన్స్పిరేషన్స్తోని యంగ్ రైటర్స్ కూడా వచ్చినారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ మీరు రాసిన బుక్స్ చాలా బాగుంది. కొత్త తరం వాళ్ళు రాయటము, పుస్తకాలు చదవటానికి రావటము, పుస్తకాలు కొనుక్కోవటానికి రావటము, ఇదంతా చూడటం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొత్త తరం వాళ్ళు రాయాలి, ఎక్కువ రాయాలి, అంతకంటే ఎక్కువ చదవాలి. అంటే చదవకుండా రాయటం అనేది తన అనుభవం నుంచి కొన్ని రాయగలుగుతారు, కానీ
ప్రపంచం గురించి తెలుసుకోవాలంటే, ప్రపంచాన్నంతా అర్థం చేసుకోవాలంటే, అనేక మానవ అనుభూతుల్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కువ చదవాలి. అందువలన యువతరం పుస్తకాలు కొనుక్కోవటం, చదవటం, ఆ తర్వాత రాయటం చేయాలని నాకు అనిపిస్తుంది. మీరు ఫోన్లలో వచ్చేటటువంటి సమాచారాలు చూసుకుంటూ వాట్సాప్‌ల్లో, లేకపోతే ఫేస్‌బుక్‌లో, లేకపోతే ఇంకా ట్విట్టర్‌లో ఏవేవో ఉంటాయి కదా! వాటిట్లో వచ్చేటటువంటివి క్షణికంగా మిమ్మల్ని ఆనందపెట్టొచ్చు, వినోదపరచొచ్చు. కానీ అందులో మీకు లభించే జ్ఞానం అయితే ఉండదు. అట్లాంటి జ్ఞానం కావాలి అనంటే తప్పకుండా మీరు పుస్తకాల దగ్గరికి రావాల్సిందే. కాలక్షేపంగా సెల్ ఫోన్‌లు అలా చూస్తూ ఉంటే టైం అంతా గడిచిపోతుంది. టైం గడపటం మంచిదే గానీ, ఆ టైం ఎలా గడుపుతున్నాము? అందులో క్వాలిటీ ఉందా? అని మనం ఆలోచించుకోవాలి, చూసుకోవాలి. పుస్తకాలు చదివితే మన సమయం ఒక మంచి క్వాలిటీతో గడుస్తుంది. మన జీవితానికి తప్పకుండా ఏదో ఒక వెలుగు అనేది కనపడుతుంది. చాలా ప్రపంచం అర్థమవుతుంది. అందువలన ఆ సెల్ ఫోన్‌లు, వాట్సాప్‌లో మెసేజెస్, ఫేక్ మెసేజెస్ వాటన్నిటికంటే పుస్తకాలు కొనండి. పుస్తకం హస్తభూషణం అన్నారు. ఆ భూషణాన్ని మీ హస్తాల్లో ధరించండి. మీరెంతో అందంగా కనపడతారు. చాలాసార్లు ఎక్కువ మంది ఏమంటున్నారంటే చదువే ఇది తగ్గిపోయింది, యువతరం చదవట్లేదు అంటున్నారు. కానీ చూస్తుంటే యువతరం బాగానే చదువుతోంది. పైగా యువతరం చాలా చక్కటి కథలు, నవలలు రాస్తున్నారు. అది కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. రెండోది ఏంటంటే ఈ రాసేవాళ్ళు కూడా చాలా చదవాలి. ఇక్కడ పుస్తకాలు చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఎప్పుడు నేను నా 7వ సంవత్సరం నుంచి చదవటం మొదలెట్టాను. ప్రతిరోజు కొంత చదవకుండా అసలు పడుకోను. అంటే కనీసం 50-60 పేజీలు మినిమం చదువుతాను నేను. చదవాలి. అంత చదివితే బోల్డని విషయాలు తెలుస్తాయి. అదంతా తెలవని విషయం కాదు. మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే చదవటం మానేసేసి టీవీ చూడటం, ఫోన్ తిప్పుతూ కూర్చోవటం, అది కాలక్షేపం. అది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, అరగంట, మ్యాక్సిమం గంట వదిలేయండి. ఒక 2 గంటలు, 3 గంటలు చదవండి. దాని మూలాన మన బుద్ధి వికసిస్తుంది. ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎంతో ధైర్యం వస్తుంది. సమస్యల్ని మనం ఎదుర్కోవడంలో శక్తి వస్తుంది. ఎంతోమంది పరిచయం అవుతుంది. ఎన్నో పాత్రల పరిచయం. వాళ్ళ మనస్సులు, వాళ్ళ సంఘర్షణలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఎలా పరిష్కరించుకుంటున్నారు, ఇవన్నీ తెలుస్తుంది. దాని మూలాన ఏమవుతుందంటే మనకి ఏ చిన్న సమస్య వచ్చినా బెంబేలెత్తిపోవటం కాకుండా ఎంత పడినా మళ్ళీ లేస్తాం. అవన్నీ తెలుస్తాయి మనకి. పుస్తకం చదవటం మూలాన మాత్రమే మనుషులు స్థిరంగా నిలబడగలుగుతారు, స్థిరంగా ఆలోచించగలుగుతారు. పుస్తకాలు చదవండి. మనతో కళ్ళి సత్యనారాయణ గారు ఉన్నారు. చకచకా మాట్లాడతారు, చకచకా రాస్తారు. మంచి నవలలు కూడా ఇప్పుడు దీంతో 3rd నవల చిక్లిట్ అనేది. ఒకసారి తన మాటల్లో తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుందండి? ఐ ఫీల్ నైస్, ఐ ఫీల్ గ్రేట్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. స్టోరీ దేని గురించి చెప్పకుండా స్పాయిలర్స్ ఇవ్వట్లేదు. నో స్పాయిలర్స్. ఇట్స్ గాట్ ఎవ్రీథింగ్. కొంచెం స్లైస్ ఆఫ్ లైఫ్ ఉంది, కొంచెం ప్రేమ కథ ఉంది, కొంచెం టాక్సిక్ రిలేషన్షిప్ అంటే ఏంటి, హెల్దీ రిలేషన్షిప్ అంటే ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో కంటెంపరీ వరల్డ్లో యూత్ సఫర్ అవుతున్న మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం, అంటే అన్నీ కవర్ చేసాం. కొంచెం క్రైమ్ కూడా ఉంది, కొంచెం మర్డర్ మిస్టరీ కూడా ఉంది. ఇప్పటి వరకు 3 అయ్యాయండి. ఇది 3వది, చిక్లిట్ 3వది. ఎస్, ఇవి నా పుస్తకాలు. ఇది నా మొదటి పుస్తకం, ఇది లేఖా సాహిత్యం. ఇది నా 2వ పుస్తకం, ఇది కథల సంకలనం. ఇది 3వ పుస్తకం, నవల. లెటర్స్ టు లవ్ 5వ ముద్రణ నడుస్తుంది. ఈ రోజుతో అయిపోయింది. రేపు 6వ ముద్రణ వస్తుంది. కడ్లీ కథలు 3 నడుస్తుంది. అంటే లెటర్స్ టు లవ్ రిలీజ్ అయింది 2019లో, అంటే 5 ఏళ్ళు కాబట్టి 5 ఎడిషన్లు అయిపోయాయి. కడ్లీ కథలు 2021లో రిలీజ్ అయింది కాబట్టి 3 ఏళ్ళు గడిచింది కాబట్టి 3 ఎడిషన్స్ అయిపోయాయి. చిక్లెట్ ఒక 6 రోజుల క్రితం ప్రింట్ చేసాము, సగం స్టాక్ అమ్మేసాము. ఐ థింక్ విల్ గో టు 2nd ఎడిషన్ వెరీ సూన్. ఎస్, అన్వీక్షకి పబ్లిషర్స్కి 4 స్టాల్స్ ఉన్నాయి. 280, 281, 103, 104. యంగ్ కంటెంపరీ తెలుగు రైటర్స్ అందరం ఇక్కడ నిలబడి ఉంటున్నాం ఈ 10 రోజులుగా. ఆ పుస్తకాలన్నీ అందుబాటులో ఉన్నాయి. అన్నిటిపైన 10% ఆఫ్ కూడా ఉంది. తెలుగు సాహిత్యం చచ్చిపోతుంది, తెలుగు సాహిత్యాన్ని ఎవరు చదవట్లేదు, ఎవరు రాయట్లేదు అన్న వాళ్ళందరికీ మేమందరం సమాధానం.
మీరు ఇక్కడ ఈ 10 రోజుల నుండి మేము ఇక్కడ ఉన్నాము మేము మా అస్తిత్వాన్ని చాటుకుంటున్నాం. నా పేరు హరిపురాల సత్యప్రసాద్. నేను కథలు రాశాను, నవల రాశాను. నాదొక నవల రేపు వస్తుంది. అలాగే ఆ నవల పేరు 7 అడుగులు. ఇంతకుముందు నేను రాసిన పుస్తకం పేరు ప్రపంచ సినిమా చరిత్ర అని ఒక పుస్తకం రాశాను. అది ప్రస్తుతం సేల్లో ఉంది, అన్వీక్షకి స్టాల్లో ఉంది. ఈసారి బుక్ ఫేర్లో ముఖ్యంగా యంగ్స్టర్స్ రాసిన పుస్తకాలు ఎక్కువ అమ్ముడుపోతున్నాయి. అట్లాగే కొనేవాళ్ళు కూడా యంగ్స్టర్స్ వస్తున్నారు. వాళ్ళ రిఫరెన్స్ పాయింట్ కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చాం, లేకపోతే ట్విట్టర్లో చూసి వచ్చామంటున్నారు. ఐ థింక్ దట్ ఈస్ వన్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చేది. కొత్తగా చదువుతున్న వాళ్ళు, కొత్తగా పుస్తకాలు చదివే వాళ్ళు పుట్టుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తెలుగు చదవట్లేదు అని ఇంతకుముందు మనం అనుకున్న అపవాది ఇప్పుడు నిజం కాదని ప్రూవ్ అవుతుంది. అది పోయిన సంవత్సరం బుక్ ఫేర్, ఈ సంవత్సరం ఇంకా పెరిగింది. ఇలా పెరుగుతూ ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ పెడుతున్నామండి. అన్వీక్షకి స్టాల్ పెడుతున్నాము. నేను అన్వీక్ష కాదు, నేను రైటర్ని. నా పుస్తకాలు అన్వీక్షకి వాళ్ళు వేశారు. సో ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం మేము కూడా. మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక పుస్తకంతో స్టార్ట్ చేసాం. ఈరోజు దాదాపు 200 పుస్తకాలు ఇక్కడ సెల్లో. 10 స్టోరీలు, 10 జానరస్ ఉంటాయి. అంటే ఇందులో 2 ప్రేమ కథలు, మిగతావన్నీ కూడా అంటే నా సినిమాల్లాగే ఇందులో సామాజిక అంశాలని మ్యాక్సిమం స్పృశించాను. ఇందులోన ఇది ఫస్ట్ పుస్తకం. అంటే నేను సినిమాల్లోకి రాకముందు రాసిన కథలు ఉన్నాయి. ఆ తర్వాత నేను సినిమాల్లోకి వచ్చిన తర్వాత కథలు రాయడం తగ్గింది. ఓన్లీ సంకలనాల్లో వచ్చాను అవి. కొత్త కథ లేకపోతే ఆధునిక తెలుగు కథ ఇలాంటి సంకలనాల్లో నా కథలు వచ్చేవి. ఎవరిని అడిగితే రాయడం తప్ప రాయడం తగ్గిపోయింది. సినిమాలకి పనిచేసే దీంట్లో తగ్గిపోయింది. బట్ ఈ సంవత్సరం ఎలాగైనా ఇంక పుస్తకం తీసుకురావాలి, ఇంకా మళ్ళీ సినిమాల్లో పడిపోతే ఇంక చేయలేమని చెప్పి అంతా ఒక కాంపిటీషన్గా తీసుకొచ్చాను. 10 స్టోరీస్ ఉన్నాయి ఇందులో. సో అన్నీ కూడా చాలా పేరు తెచ్చిన కథలు ఉన్నాయి అందులో నావి. సవర్లకొండ 10 స్టోరీస్లో అదొక కథ. నా బుక్ గురించి కాదు, ఏ పుస్తకం అయినా సరే ఒక పుస్తకం చదివితే మనకు ఒక జీవితం దొరుకుతుంది ఆ పుస్తకంలో. సో ఒక జీవితాన్ని స్టడీ చేసినంత డెప్త్ మనకి పుస్తకంలోనే దొరుకుతుందని నేను నమ్ముతాను. సో నన్ను నేను షేప్ చేసుకున్నంత కూడా పుస్తకాల ద్వారానే. కాబట్టి పుస్తకాలన్నది ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడున్న ఈ 1 ఇయర్లో జరిగిన పెద్ద రెవల్యూషన్ ఏంటంటే యంగ్స్టర్స్ విపరీతంగా చదువుతున్నప్పుడు చూస్తే కొనేవాళ్ళు యంగ్స్టర్స్ చాలా ఎక్కువ మంది వచ్చి విరివిగా సాహిత్యం, అంటే చాలామంది ఏంటంటే డిజిటల్ వచ్చేసింది, ఇంకెవరు చదవరు, తెలుగు ఎవరికి లేదు అన్నది మొత్తం రాంగ్ అని ప్రూవ్ చేస్తూ పిల్లలు రాస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే అత్యధికంగా సెల్ అవుతున్న పుస్తకాలు చూస్తే అందరూ కూడా 25 లోపల రాసిన వాళ్ళ పుస్తకాలు చాలా డెప్త్తో చాలా మీనింగ్ఫుల్గా తెలుగు సాహిత్యాన్ని వాళ్ళంతా తీసుకెళ్ళడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ మూవీ జాన్ నుండి స్టార్ట్, ఇంకా పేరు పెట్టలేదు, జాన్ నుండి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరిలో షూటింగ్కి వెళ్తున్నాను. లేదు, అందరూ కొత్త వాళ్ళతో పలాసాలాగే. అంటే దీనికి ఎవరిది బ్యాగేజ్ ఉండకూడదు సినిమాకి. అంటే హీరో అన్నప్పుడు బ్యాగేజ్తో చేయాల్సి వస్తుంది. ఈ స్టోరీకి అందరూ కొత్త వాళ్ళే కావాలి కాబట్టి కొత్త వాళ్ళతో చేస్తున్నాను.